హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తోల కార్తిక్ లాగ్స్. ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇప్పుడు అందరు మంచిగా అనుకుంటున్నా. ఇక ఏంటంటే చాలా రోజుల తర్వాత బైక్కి వచ్చిన వీడియో తీయాలనిపించింది, అందుకే తీస్తున్నా. పొద్దున్న రాగానే వైపు మస్తు అనిపిస్తుంది. చూపిస్తా వీడియోలో ఏమేమి ఉందని బైక్ అక్కడ. ఇగో ఇంకా అంతా మంచిగా ఉన్నది, ఇంకా మంచి పోలే. ఇంకా పొగ మంచిగా అనిపిస్తుంది అంతా. ఇలా అన్నాయో మలికినట్టు కొత్తిమీర, ఇది కొత్తిమీర, ఇది ఇక్కడ అంతా. ఈ మధ్యలో రెండు మొక్కలు పాలకూర, ఇది సుక్కకూర అనుకుంటా, నాకంత ఐడియా దీని గురించి. ఇగో కూర ఏదైనా ఆకుకూరలు పెడతాడు, మనకంత ఐడియా లేదు ఆకుకూరల గురించి. అంత A to Z మొత్తం. ఆ మధ్యలో చీర ఏంటిది అనుకుంటున్నావా? మన వాళ్ళ చిన్న పాప వెలుగుతుంది అన్నారు బాగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఇక్కడ కూడా ఏమో పెట్టినట్టు, చూద్దాం ఏం పెట్టారు. ఇక్కడ కూడా ఆకుకూరలు వెళ్ళినట్టుండు. కూరగాయలు లేయట్లేదు, అప్పుడు కూరగాయలు బాగా చేసేవాళ్ళం. ఓకే, వాటికి రిస్క్ ఎవరు తీసుకుంటారు అనుకునేమో. జస్ట్ నార్మల్గా ఇవి పెడుతుండే. ఇప్పుడు ఇక మామిడి చెట్టు పూత పట్టింది. ఎప్పుడు ఈ చెట్టు పూత పడుతుందని కాయలు తక్కువ కాస్తుంది. ఇగో ఇది మాకు రెగ్యులర్గా మామిడికాయలు కాసే చెట్టు. పెద్ద చాలా కాయలు కాస్తాయి, గుంపులు గుంపులు కాస్తాయి. దీనికైతే ఒకటే చెట్టు కానీ ఇల్లు సరిపోయిన కాయలు కాస్తుంది. ఇవి అరటి చెట్లు. ఈసారి కాయలేదు. కాయ అంటే మేము బాగా రాయలే, కాయలేదని ఎందుకన్నా కానీ నేను రాకపోవడం వల్ల అన్న వాళ్ళు వాడుకున్నట్టు. ఇక మునక్కాయ చెట్టు వెనకన్నా అయిపోయినట్టు. అక్కడ చూడ ఫ్రెష్గా అనిపిస్తున్నాయి, చూపిస్తాను చూడండి. అన్ని కాయలు ఉన్నాయి. ఇంకా మంచి పోవట్లేదు. ఇక మబ్బే ఉంది. ఇంకా ఇక్కడ చిన్న పూల చెట్ల ఏర్పాట్లు కావాలి కదా, అప్పుడప్పుడు ఏదైనా ఫెస్టివల్కి పోయినప్పుడు లేదా ఎప్పుడైనా నార్మల్గా యూజ్ చేసుకోవడం కోసం. ఇక ఇట్లా బాగా వచ్చి యాప పూలు వేసుకొని పడదప్పుడు అంటే నాకు మస్తు ఇష్టం అబ్బా. నాకు తెలిసి మీరు కూడా అంతా కొంతమందికి ఆల్రెడీ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకు తెలిసి ఉంటుందిలే, పల్లెటూరు వాళ్ళకు. ఇట్లా బాయికడికి వచ్చి ఏదో రకంగా చిన్న టైం పాస్ చేయాలని ఆ ఫీల్ వేరే ఉంటుంది. అగ్రికల్చర్ వేసిన ఉంది, ఆ మైండ్ సెట్ వేరే ఉంటుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది. అంతేనా కదా? ఇగో అసలు నేను బాయికడికి ఎందుకు వచ్చినా చెప్పలే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో వీటి కోసం, కలమాకు చెట్టు కోసం, కలమాకు చెట్టు లిల్లీ పూల చెట్టు కోసం. ఈ కలమాకు చెట్టు కోసం ఏంటంటే ఊకే కలమాకు కావాలంటే బాకెట్ రావాల్సి వస్తుంది. అదే డైరెక్ట్ మన ఇంటికాడ తీసుకొని పెట్టినాం అనుకో ఒక చెట్టు, ఇంట్లో మటుకే సెట్ అవుతుంది కదా. పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చి బ్యాకెట్ కింద తీసుకోవచ్చు అని అప్లా ఆన్ చేసిన. ఎట్లా ఇగో ఫైనలీ లిల్లీ చెట్టు పెట్టి ఉంటాను. అయ్యో కలమాకు చెట్టు కూడా సక్సెస్ఫుల్. 9 మనం అనుకున్న పనులు అయితే అయిపోయినాయి. ఇలా ఓపెన్ వెళ్ళగా మీద తీసుకున్నావు. నా ఒకటి కూడా బీరు దాకా తిరిగా. మరి పెద్ద ప్లానింగే. డబ్బులు వచ్చేది మరి. డబ్బులు తాగాలి వచ్చేయడానికి బీడు ఇచ్చే కళ్ళు అవుతుంది. జారిపోగల సీసాది పలిగింది అనుకో, ఇక కథ చూసుకో, ఆగమవుతుంది. నమ్ముడే పిల్లగా నీ లెక్క ఇటుకైతే ములుగు దాకా దింపినావు అయితే పని పాటలే.
అయితే మరి పోయినందుకు పని అయిందా మరి అది ఏం పని మీద పోయినా మరి ఏం పని మీద పోయినా రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ నీకెందుకైనా అడ్రస్ చేంజ్ కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నా రెసిడెన్షియల్ అన్నా కావాలి. ఒక్కటే కావా మన అడ్రస్ అంతా ఇంటి పేరు అట్లా చెప్పు మరి ఇంటి పేరు కోసం అని చెప్పరాదు అట్లా పెద్ద డైలాగులు ఎత్తుడు ఇంగ్లీషా ఎప్పుడు వస్తున్నారు మరి 1 వీక్ 1 వీక్ పోవాలా వాళ్ళు తెచ్చిస్తారా ఇంటికి రీసా గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే ఇంటికి తెచ్చేయాలి కదా గవర్నమెంట్ అప్డేట్ ఉండదు ఇప్పుడు ఎట్లుంటుందా వానికి ఆయనకి అనిపించకుండా తీసికాటికి తీసుకొని మెల్లగా ఆ చెట్లలో పడే సింపుల్గా ఆయనకి అనిపించిందా ఇవి ఉండదే కోసం నీకైతే ఇక ఫైన్ అంటే రాపిస్తాను. బొట్టులో నిజాయితీ మరి చూసుకో దాచిపెట్టుకుని పోయి మెల్లగా దాచిపెట్టుకొని మీరు దాచిపెట్టాలి. ఏ దాచిపెడతావు వాడు బయటనే ఉండు నేను పోయినట్టు వస్తుంది. పైన సెల్ఫ్లో పెట్టి సపరేక సెల్ఫ్లో పెడితే పాపం పోరాడు నేను అయినా మరి ఎట్లా రెగ్యులర్గా రాదారు కదా ఏదో ఒకటి పాపం నీకోసం అని బతుకని తీయని వదిలేసినాయి నేను కూడా నేను కూడా తాగటండి మీరు దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకో పాపం ఆయనకి అనిపించదా కొంచెం లోపలికి పెట్టు వాళ్ళు వంట రూమ్లోకి రాదు. ఆరా షూరా షూగా రాలేదు వంట రూమ్లోకి. వంట రూమ్లో ఏం సామాన్లు కడుపులో సన్నగా పడ్డది. చల్లదాదు చల్లబడకపోతే వేడిగా అవుతుందా